ఒక్కసారి ఆయన వైపు చూడు, ఒక్కసారి ఆయన వైపు చూడమ్మా. ఆయనను పిలుస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఏ కట్టుల్లో ఉన్నావేమో, ఏ కట్టుల్లో ఉన్నావు, కట్టు తెచ్చుకొని దేవుడి దగ్గర రా. ఈ రాత్రి నేను బలపరిచేవాడు ఆయనే. లోకములు ఎవరు బలపరచరు, ఎవరు ఆదరించరు. నీ తోలుపుట్టులు కానీ, రసములు కానీ, ఇరిగిపోయేవారు కానీ ఎవరు కూడా ఆదరించరమ్మా. నిన్ను బలపరిచేవాడు ఆయనే, నిన్ను ఆదరించేవాడు ఆయనే. ఇంకెంతకాలం బ్రతికి తోలుకుంటున్నావా? బిడ్డ, నేను రక్షించేవాడు ఒక ఆయన ఉన్నాడు. నా స్నేహితులు లేరు అనుకుంటున్నామేమో. నా స్నేహితులు ఉన్నారు, నా స్నేహితులు బలపడుతూ అనుకుంటున్నామేమో. కానీ నీకు అపాయం వచ్చినప్పుడు, నీకు వ్యాధులు వచ్చినప్పుడు ఏ స్నేహితులు రక్షించేవాడు ఎవరు లేరు. ప్రభు అన్నాడు కదా, నేనున్నాను నీకు, నీకు నా తోడ ఉన్నానని ఆయన వాక్యం చదివిస్తూ ఉన్నాడు ఈ రాత్రి. ఎంతకాలం నువ్వు తప్పించుకుంటావు, ఎంతకాలం వ్యాధులతో కుంగిపోతుంటావు. రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు గడిచిపోతున్నా కూడా నిజమైన మరణిలా ఉందా? ఒక్కసారి పరిస్థితి చెప్పినామంతే బిడ్డ. నిజమైన మొరపెట్టు అంటున్నాడు. పైపై మొరపెట్టేవాని ఇంతకాలము, పైపై మొరపెట్టి పైపైన మొరతలు వాళ్ళు నడుచుకుంటలేదేమో ఈ రాత్రి. నిజమైన మొరపెట్టు, నీకు ఉత్తరం ఇస్తానంటాడు ఆయన. నాతో మాట్లాడు ప్రభువా. అయ్యో, సమస్యలతో బాధపడుతున్నాం ప్రభువా, కట్టుల సమస్యలతో ఉన్నాం, కట్టుల్లో ఉన్నాం ప్రభువా. కట్టుల్లో బంధకాలు బంధించి ఉన్నారయ్యా. నా వల్ల కాట్లో అనుకుంటున్నామేమో ఈ రాత్రి. ప్రభువుకు అప్పచెప్పు. కట్లు తెచ్చేవాడిగా ఉన్నాడు రాత్రి ప్రేమానంద బిడ్డ. దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడే దేవుడు కనుక రాత్రి మాట్లాడతాడండి. నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యంతో నాతో మాట్లాడి ప్రార్థించేయి. ఎవరవయ్య నీవు, నాకేమవుతావు? నా తండ్రివా, కన్న తల్లివా, నా తండ్రివా, కన్న తల్లివా. సులమైన నన్ను మార్చుటకు ప్రభువా, లోకములో చిలలో ఉన్నారయ్యా. యేసయ్యా, నాతో మాట్లాడు ప్రభువా. నన్ను మార్చడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నావయ్యా నీవు. అయ్యా, నేనైతే కట్టుల్లో ఉన్నాను ప్రభువా, త్రాగుల్లో ఉన్నానయ్యా, జోగాల్లో ఉన్నాను ప్రభువా. అయ్యో, శరీరసారంగా ప్రభువా పడిపోతూ ఉన్నానయ్యా, కురిగిపోతూ ఉన్నానయ్యా, కుటుంబాన్ని పాడు చేసుకుంటున్నానయ్యా. ఈ రాత్రి పరిచయం చేయి ప్రేమందే బిడ్డ. ఆయన రక్షించేవాడిగా ఉన్నాడు. ఆయన నీ తండ్రి ఉన్నాడు, నీ తల్లి ఉన్నాడు. శిలనైనా నీవు చిలగా ఉంటున్నావు ఈ రాత్రి. ఎంత చెప్పినా, ఎంత బోధించినా కూడా విగ్రహం వలే చిలగానే ఉంటున్నావేమో వినకుండా. వినేనట్టు కొట్టినావేమో ఒకసారి పరిశీలించి.
ఏ మంచి లేని నిన్ను నన్ను మనల్ని రక్షించాడు ఆయన. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తము మన మధ్యలో రత్నకోణం గారు ప్రార్థన చెప్పండి. పంచుతాం. వచ్చిన వారందరూ కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సకల ఆశీర్వాదానికి కారణభూతుడు దేవా, నీ ఘనమైన నామానికే స్తుతులు 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 నాయన, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా అనడానికి మేము అర్హులం కాదయ్యా, ఏకులం కాదు నాయన యేసయ్యా. అయ్యా నీ ఉచితమైన కృపను బట్టి నన్ను మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి అయ్యా ఇదిగో పోయిన వారం నుంచి ఈ వారం వరకు నా ప్రభు నీ ఉచితమైన కృపను బట్టి మమ్మల్ని అందరిని కాపాడిన దేవుడు తండ్రి నాయన. నీకేమి ఇచ్చినారో నమ్మ తీర్చలేము తండ్రి. అయ్యా నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను ప్రభు. అయ్యా వచ్చిన బిడ్డలందరిని బట్టి నీకు స్తుతులు నాయన. ఆనాడు దావీదు నీ సన్నిధికి వచ్చిన బిడ్డలు బట్టి స్తుతించిన వాడుగా ఉన్నాడు. అలాగే నాయన నీ దాసులుగా ప్రభు వచ్చిన కుటుంబాలు బట్టి నీకు స్తుతులు నాయన. రావాల్సిన బిడ్డలు మీరు త్వరపెట్టి నడిపించండి, సహాయము దయచేయండి. రాలాకి వెనకబడుతున్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా నీ మాట బ్రతికిచ్చిది నా ప్రభు. అయ్యా నువ్వు మాట్లాడితేనే నీ వద్దకు వస్తారు ప్రభు. అయ్యా ఇదిగో పెనుముల గ్రామంలో కుటుంబాలని కృపలో జ్ఞాపకం చేసుకోండి నాయన. ఎవరు ఏ బంధకాల్లో ఉన్నారో, ఏ శరంలో ఉన్నారో ప్రభు, ఏ అయా ఇరుకుల్లో ఇబ్బందుల్లో కొట్టి మెట్లు ఆడుతున్నారో ప్రభు, నీ వద్దకు రాలేక నీతో చెప్పుకోవడం చేత కాక ప్రభు, ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభు, అన్ని బిడ్డలని కృపలో జ్ఞాపకం చేసుకోండి. అందరినీ ఆకర్షించడు నాయన, నీ సన్నిధికి నడిపించడు నాయన. నీ మాట వింటానికి సహాయము దయచేయండి అయ్యా. రక్షణ పొంది ఆగిపోయిన కుటుంబాలు దర్శించు నాయన. అయ్యా నీ వద్దకు రావడానికి సహాయము దయచేయండి. ఆత్మస్థితిలో తిరిగి లేవడానికి సహాయము దయచేయండి. నీకే మొరపెట్టుచున్నావు ప్రభు. మొరపెడుతూ నీ వంతల్లో కదయ్యా, నీ నామలో ప్రార్థన చేస్తున్నావు అయ్యా. ఒక్క పాపి నశించిపోవడం నీకు ఇష్టం లేదు అయ్యా. ఎవరు ఏ స్థితిలో ఉన్నారో తండ్రి నాయన, నీ వద్దకు మీరు నడిపించండి, రక్షించండి, సహాయము దయచేయండి. ఇప్పటి వరకు పాటలు మీరుండి మీ నామానికి మహిమ పొందుకున్నావు తండ్రి. అయ్యా నీకే కృతజ్ఞతాస్తుతులు నాయన. అయ్యా ఇదిగో ఈ వాక్య పరిచర్యలోకి నీ బిడ్డ వెళ్ళబోచుండగా నాయన. అయ్యా ఒక్కసారి నీ బిడ్డలకు అయ్యా నువ్వు ఏర్పరచుకున్నావు తండ్రి. బంధకాల్లో ఉన్న వాళ్ళని విడిపిస్తానికి నాయన, శరలో ఉన్న వాళ్ళని విడిపిస్తానికి అయ్యా. అయ్యా ఇదిగో నశించిపోవడం ఇష్టం లేక ప్రభు నీ దాసులు ఎన్నిక లేని వారిని ఏర్పరచుకున్నావు అయ్యా. నీ బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని నాయన, నీ బిడ్డలతో నీ ఆత్మ నింపండి ప్రభువా. నువ్వు మాట్లాడే దేవుడు నా ప్రభువా. ప్రతి ఒక్క బిడ్డతో నీ వాక్యంతో మాట్లాడండి దేవా, సహాయము దయచేయండి దేవా. నీ మాటలు బ్రతికేస్తాయి అయ్యా. బాధల్లో ఉన్న వరకు నెమ్మది కలిగిస్తాయి అయ్యా. ఆత్మీయస్థితిలో పడిపోయిన వారు కూడా లేవనెత్తుతాయి అయ్యా. అలాంటి జీవము కలిగిన మాటలు దాసులతో నీ ఆత్మ ఉంచి మాట్లాడి సహాయము దయచి మా అందరికి వినగలిగే చెవులు గ్రహించే హృదయాలు దయచేయండి అయ్యా. నీకు మొరపెట్టుచున్నాను అయ్యా. మేమైతే ప్రభువా అయ్యా ఏ రీతిగా ప్రార్థించాలో తెలియకపోయినా సరే, నీ బిడ్డలు ఏ కట్టులో ఉన్నా సరే విడిపించి నాయన, నీ బిడ్డలని సన్నిధికి నడిపించడు నాయన. సహాయము దయచేయండి నాయన. నీ దాసుల ప్రార్థన మీరు ఆలకించండి. అక్కడ నేటి వేదన చూసి నాయన అయ్యా నువ్వు ఏర్పాటు చేస్తున్న విధానం బట్టి నా ప్రభువా మీరే రక్షించమని నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా నా ప్రార్థన మీరు ఆలకించండి దేవా, సహాయము దయచే. నిద్ర మధ్య పరచనమిట సమూహాన్ని నామలో దూరపరచండి. ఆది నుంచి అంతవరకు మీరుండి నాయన మీ నామానికి మహిమార్థంగా జరిగించమని త్వరగా రానైనా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యొక్క అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? చాలామంది చెబుతుంటారు, అయ్యా జ్వరాలతో బాధపడుతూ ఉన్నామయ్యా, తాలుకోలేకపోతున్నామయ్యా ఇలా చెబుతూ ఉన్నారు. కానీ వాతావరణం ఎలాంటిదంటే
ఆ వాతావరణమే అలాంటిది. అయితే ప్రేమని దేవుడారా, ఎందుకంటే జ్వరం వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా ఎక్కడికి రావాలి? దేవుని వద్దకు వస్తే దేవుడే దాన్ని తగ్గిస్తాడు. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఏమన్నాడు? నీ డాక్టర్ కంటే పరమ డాక్టర్ నేను అన్నాడు. ఎందుకంటే ప్రేమని బిడ్డ, నీ నోటితో నీవేం చేయాలి? ఒప్పుకోవాలి. నీ నోటితో నువ్వు ప్రభు వద్దకు వచ్చి, ప్రభువా నాకు ఈ స్థితి ఇలా ఉందయ్యా అని నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మరి యొక్క ప్రేమను దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను నన్ను మనందరూ కూడా ఆయన ప్రేమించి మరి ఈ రాత్రి మనలందరూ కూడా ఈ స్థలంలోకి ఆయన నడిపించాడు. దేవునికి స్తోత్రం. అలాగే చాలామంది దేవుని సన్నిధికి రాని వారు ఉన్నారు, రాలేక ఉన్నవారు కూడా ఉన్నారు. అయితే అలాంటి వారు కూడా ఈ రాత్రికాల సమయంలో దేవుని వాక్యము వినాలని ఆశ కలిగి ఉంటుంది. కానీ ఏంటి సమస్యలు ఏం చేస్తారు? సమస్యలు అడ్డుపడతా ఉంటాయి అన్నమాట. ఏమండి, ఆ సమస్యలు కూడా ఆ కట్టులు కూడా తెంచుకొని దేవుని వద్దకు నువ్వు వచ్చినట్లయితే దేవుడు ఆ సమస్యను ఏం చేస్తాడు? సాల్వ్ చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని మనం విందాం. ఎందుకంటే దేవుని వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది కనుక ఆ వాక్యానికి మనము లోబడే వారిగా ఉండాలని దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మరి మన మధ్యలో మరి జీవరత్న గారు వచ్చి కొద్దిసేపు దేవుని వాక్యాన్ని వినిపిస్తే చేతగా విందాం. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా చెబుదాం హల్లెలూయా. రెండు చేతులెత్తి దేవుని నామమున మహిమపరుద్దాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మంచిది ప్రియులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి కూడా వందనాలు. మంచిది. మరి ఇంతవరకు చక్కగా మరి పాటల ద్వారా మరి దేవుని నామాన్ని మహిమపరిచాం కనుక మరి సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా ప్రభు పేట మీ అందరికి కూడా తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం చదువుకుందాం. తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. చిన్న ప్రార్థన చేసుకుందాం. చదవబడిన వాక్యముతో దేవుడు నీతో నాతో మనందరితో మాట్లాడేలాగున అందరూ కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాధికారియకు దేవా, నీ ఉన్నతమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. అల్పుణ్ణి అభాగ్యుని దేవా, నీ పక్ష నిలబడి ఉన్నాను ప్రభా. నన్ను మరుగుపరచండి, నా జ్ఞానాన్ని మరుగుపరిచి నీ జ్ఞానముతో నన్ను నింపండి. ఇక్కడ చేరికుడి వచ్చిన బిడలకును ఆయా స్థలంలో కూర్చొని మాటలు వింటున్న బిడలకును వాక్యం వింటున్న బిడలకు ప్రభా వినగల చెవులను గ్రహించగల మనస్సులను ప్రతి బిడలకు మీరు అనుగ్రహించమని అడుగుతున్నాము తండ్రి. ప్రభువా, విన్న మాటలు వ్యర్థంగా పోకుండా ప్రభువా ప్రతి ఒక్క బిడ్డల హృదయాల్లో నీరు కట్టి ఫలం తట్లు కృప చూపమని, ఇక రాలే కనబడి వచ్చిన బిడ్డలు కూడా త్వరపెట్టి మీ వద్దకు నడిపించమని క్రీస్తు నామమున పేరటి వేడుకొంచున్నాము మా తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక క్రైస్తవుడు ఎవరి కొరకు ప్రార్థించాలి? ఒక క్రైస్తవుడు ఎవరి కొరకు ప్రార్థించాలి? ఎందుకు ప్రార్థించాలి? అసలు ప్రార్థించడము అవసరమైన, ప్రార్థన చేయాలా అనేసి చాలామంది సందేహిస్తూ ఉంటారు ప్రియులారా. అర్థమవుతుందా? చెప్పే కొద్ది నిమిషాలు శ్రద్ధగా వినండి. ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎందుకు చేయాలి? ప్రార్థన ఎవరి కొరకు చేయాలి అనే విషయాలు, కొన్ని విషయాలు మనము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో గమనిద్దాం. అందరూ కూడా నా వైపు చూడండి. ఏంటన్నాను? ప్రార్థన ఎందుకు చేయాలి?
ప్రార్థన ఎవరి కొరకు చేయాలి? ప్రార్థన చేయడం అవసరమేనా అని అంటే మిమ్మల్ని అడుగుతున్నా, ప్రార్థన చేయడం అవసరమేనా? చాలా అవసరము. దేవునికి స్తోత్రం. ప్రార్థన అన్నది చాలా అవసరం ప్రియులారా. ఆనాడు భక్తులు మొదలుకొని ప్రార్థన ద్వారానే ప్రాకారములు కట్టారు. గమనించండి, ప్రార్థన ద్వారానే ప్రాకారములు కట్టారు. ప్రార్థన ద్వారానే యుద్ధాలను జయించారు. ప్రార్థన ద్వారా గొప్ప సూచక క్రియలను చూచారు. ప్రార్థన ద్వారా గొప్ప మహత్య కార్యములను చూడగలిగారు. అంటే ఏంటి? ప్రార్థన ఎంతో గొప్పది, ప్రార్థన ఎంతో బలమైన ఆయుధం వంటిది. అర్థమవుతుందా? ప్రార్థన లేకపోతే మనకు ఎనీ టైం పరాజయాలు కలుగుతూనే ఉంటాయి. ఏమండి? అపజయాలు కలుగుతూనే ఉంటాయి. కానీ మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే భక్తున్నాడు కదా, ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. దేవునికి స్తోత్రం. ఏంటంట? ప్రార్థన వలనే ఏం చేశారంటే ఆనాడు మన భక్తులు ప్రార్థన వలనే ప్రయాణం చేశారు. ప్రార్థన వలనే పయనం అనగా నాడు మన పితరులు, ఒక్కసారి మనము చరిత్రలోకి వస్తే ప్రియులారా, ఆనాడు మోషే ప్రార్థన అనే ద్వారానే ఎక్కడికి వచ్చాడు? కానాను దేశంలోనికి వచ్చాడు. అనేకులు నడిపించగలిగాడు ప్రియులారా. అర్థమవుతుందా? ఆనాడు దేవుడు మరి ప్రార్థన ఆయుధము చేత వారికి మార్గం ఏంటో తెలీదు, గమ్యం ఏంటో తెలీదు, ఎక్కడ ఉన్నామో తెలీదు, ఏ చోటుకి వెళ్ళాలో తెలీదు. అలాంటి వేళలో ఈ ప్రార్థనే నడిపించింది. దేవునికి స్తోత్రం. ఏ విధంగా నడిపించింది చెప్పండి? పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై మన పితరులందరినీ కూడా ఒక ఐగుప్తు దేశం నుంచి మరొక కానాను దేశంలో నడిపించడం మనము చూడగలుగుతున్నాం ప్రియులారా. దేన్ని బట్టి అంటారు? ప్రార్థన బట్టి. ఇప్పుడు ప్రార్థన అవసరమా కాదా? ప్రార్థన లేకపోతే వారు గమ్యాన్ని చేరేవారా? ప్రార్థన లేకపోతే వారు చూడాల్సిన పాలు తేలిన ప్రపంచ దేశంలో అడుగు పెట్టేవారా? ఆలోచించేయండి. ప్రార్థన లేకపోతే ఏది కూడా జరిగేది కాదు. ఆనాడు భక్తులు అబ్రహాము మరి ప్రార్థన మొదలు పెట్టినప్పుడు అతడు ఆ స్థలంలో పిచ్చుల వృక్షము నాటాడు. ఒక చోట బైబిల్లో ఉన్నది ఆ మాట ప్రియులారా. ఆనాడు ప్రార్థన చేసిన స్థలము చోట పిచ్చుల వృక్షం అనేది నాటినట్టు కూడా మనం లేఖనాల్లో చూస్తాం. ఎందుకంటే గుర్తు, ఒక వృక్షం ఏ రీతిగా అయితే మొక్కగా నాటిన విత్తనము మొక్కగా అయ్యి మొక్క నుంచి మ్రానుగా ఏ రీతిగా అయితే అలా వ్యాప్తి చెందిందో, అలాగే ప్రార్థన ద్వారా చిన్న సమస్యలైనా పోతాయి, పెద్ద సమస్యలైనా పోతాయి. ప్రార్థన ద్వారా ఏ సమస్యలైనా తీరిపోతాయి తప్ప. అవునా కదండి? తీరిపోతాయి లేదా? ప్రార్థన ద్వారా ఏ సమస్యలైనా కూడా తీరిపోతాయి. చూడండి ప్రియులారా, ఎందుకు మీకు ఈ రోజున ప్రార్థన అంశం గురించి మీతో మాట్లాడుతానంటే, ఒక దేవుడు ఒక దైవజనుని ఎన్నుకున్నాక అతని బాధ్యత ఏంటయ్యా అంటే ఎవరి కొరకు ప్రార్థించాలి? ఏమండి, ఎవరి కొరకు ప్రార్థించాలి అని ఆలోచన చేస్తే గ్రామం కొరకు ప్రార్థన చేయాలి, అధికారుల కొరకు ప్రార్థన చేయాలి, దేశ నాయకుల కొరకు ప్రార్థన చేయాలి. అప్పుడు మీరు అనుకుంటున్నారు, వీళ్ళందరి కొరకు ఎందుకు ప్రార్థించాలి చెప్పండి? వీళ్ళందరి కొరకు ఎందుకు ప్రార్థించాలి? దేవారాధులు ఆ దైవజనుడికి ఎందుకు భారం అవసరం? తన కుటుంబాన్ని కొరకు ప్రార్థన చేసుకోవచ్చు కదా. ఓ సంగమా వినండి, తన వ్యక్తిగత విషయాల కొరకు సౌసౌక్యాల కొరకు ప్రార్థన చేసుకోవచ్చు కదా. కానీ ఎందుకు ఎలా ప్రార్థన చేయాలి, ఎందుకు దేవుడు ఎలా ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడు అన్న విషయాలు మీతో కొన్ని మాటలు మీతో చెప్పాలనుకుంటున్నా ప్రియులారా. వినండి. ఒకటి, దేవుడు ఎవరి కొరకు ప్రార్థన చేయమన్నాడు, ఎందుకు ప్రార్థన చేయమన్నాడు అంటే ప్రార్థన ప్రతి ఒక్కరిని ఏం చేసేది? మార్చిద్ది. ప్రార్థన ఏం చేసేది? మార్చిద్ది. అందుకనే ప్రార్థన పరిస్థితులను మార్చును.
ఏంటంట? ప్రార్థన పరిస్థితులను మార్చును. మన పరిస్థితులు అనుకూలంగా ఉండవు. ఒక సందర్భంలో ప్రియులారా, మన పరిస్థితులు ఒకనొక టైంలో అనుకూలంగా ఉండవు, అన్నీ కూడా ప్రతికూలంగా ఉంటాయి. నువ్వు ఒకటి అనుకున్నావు అనుకో, ఇంకోటి జరిగిద్ది. అసలు జరగకూడదన్నావు అనుకో, అదే జరిగిద్ది. అలాంటి వీళ్ళని ఏమంటారు? ప్రతికూల పరిస్థితులు అంటారు. అర్థమవుతుంది? అలాంటి సిచ్యువేషన్ ఏమంటారు? ప్రతికూల పరిస్థితులు. అలాంటి వేళలో కూడా ఈ ప్రార్థన ద్వారా నువ్వు మోకరించి, ప్రభువా నా సమస్య ఏంటి, నా బాధ ఏంటి అని నువ్వు మోకరించి దేవుణ్ణి అడిగినట్లయితే నీ ప్రార్థనకు ఆయన ఏమిస్తాడు? జవాబును ఇస్తాడు. ఇస్తాడా? ఇల్లండి. దావీదు ప్రార్థన చేశాడు కదా, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించాను. దేవునికి స్తోత్రం. ఏమన్నాడు దావీదు మహారాజు? నేను యెహోవా యొద్ద విచారణ చేశాను. ఎవరి యొద్ద విచారణ చేశాను? దేవుని యొద్ద విచారణ చేశాడట. ఈనాడు మన పరిస్థితులను బట్టి వాళ్ళ యొద్ద వీళ్ళ యొద్ద విచారణ చేస్తానమే కానీ మన కలిగిన పరిస్థితులను బట్టి సమస్యలను బట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆయన యొద్ద విచారణ చేసి అనుభవం కలిగిన వారమేనండి? ఆలోచించేయండి. ప్రార్థనా పరులమని చెప్పుకుంటున్నాం బాగానే ఉంది. పరిస్థితులు అనుకూలం కాకుండా ప్రతికూలంగా ఉంటే ఏంటోనండి, నేను దేవుని యొద్దకు వెళ్ళిన కాడి నుంచే, ఏమండి నాతల్లి గారు అవునా, ఏంటోనండి దేవుని యొద్దకు వెళ్ళిన కాడి నుంచి నా పరిస్థితులన్నీ కూడా తారుమారైపోయినాయండి, ఏంటో అర్థం కావట్లేదండి అంటారు. కానీ ఒక్కరోజైనా ఒక్క గడి అయినా మోకరించి ప్రార్థన చేసిన అనుభవం ఉందండి? చెప్పండి. ఆ ప్రార్థన అనుభవాలు లేవు. కానీ మాత్రం అన్ని కార్యాలు మాత్రం జరగాలి అనుకుంటారు చాలామంది. ప్రియులారా, అది చాలా తప్పు. మనము ప్రార్థన చేస్తేనే ఏమైంది? కార్యాన్ని చూడగలుగుతాం. ప్రార్థన చేయకుండా చూస్తారండి, పైకి బట్టి ఎంత కనుపరిచిన లోపల శక్తి లేకపోతే దాన్ని ఆశ్రయించగలుగుతామా? ఆశ్రయించలేమన్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి ప్రియులారా. అందుకని ఇక్కడ ఎవరి కొరకు ప్రార్థించాలి అంటే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నా ప్రియులారా. ఎందుకు ప్రార్థించాలి? అసలు సేవకుడికి అంత బాధ్యత అవసరమా అంటే దేవుని ఉద్దేశం, అది మనుషుల ఉద్దేశము కాదు. అందుకనే తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఇది మంచిదియు మన రక్షకుడకు దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి అంట అనుకూలమైనదంట. ఏంటది? ప్రార్థన. అందరూ చెప్పండి, ఏంటమ్మా? ప్రార్థన దేవుని దృష్టికి అనుకూలమైనది. అనుకూలమైనదే కాదట, మరొకటి దానికన్నా ముందు మాట మంచిది అట. దేవునికి స్తోత్రం. ఏంటంటే అది మంచిది. చెడ్డదన్నాడా? అనలేదే, మంచిది అన్నాడు. ఎందుకు అన్నాడు మంచిది అంటే ప్రార్థన ప్రతి ఒక్కరిని బాగు చేసేది కనుక మంచిది. అర్థమవుతుందా? చెడిపోయిన వారిని బాగు చేసేది, మంచి వారిని ఇంకా మంచిగా చేసేదే ప్రార్థన. అందుకని దేవుని దృష్టికి అది ఎలా ఉన్నదంట? అనుకూలమై ఉన్నది. దేవుని దృష్టికి అది మంచిగా ఉన్నది అనేసి మరి భక్తుడైన మరి పౌలు గారు తిమోతి సంఘాన్ని చెప్తున్న మాటలు మనము వింటున్నాం ప్రియులారా. అర్థమవుతుందా? ప్రార్థన ప్రతి ఒక్కరి జీవితాలని మార్చిద్దా మారవదండి? పరిశుద్ధమైన బైబిల్ గ్రంథములో యాకోబుని ప్రార్థన మార్చేసింది. దేవునికి స్తోత్రం. ఏంటంట? ఉదాహరణకు చెబుతున్న అర్థం చేసుకోండి. మీరు మనం అంటున్న మాటలు ఎలా ఉంటుంది తెలుసా? ఏం ప్రార్థన చేస్తామండి? ఏంటట? ఏం ప్రార్థన చేస్తామండి? ఏమని మాత్రమే ప్రార్థన చేయాలి? ఎందుకు దేవుని వద్దకు రావాలి అని అంటున్నాం. అడుగుతున్నాం లేదండి పిల్లారా? కానీ మరి భక్తుల జీవితంలో జరిగిన మేళ్ళు మనెందుకు జరగట్లా? ఏ కోణంలో ప్రార్థన చేస్తున్నాం అని ఆలోచన చేస్తే యాకోబు పత్రికలో ఒక మాట ఉన్నది, చక్కని మాట. మీరు భోగ్యేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కనుకనే వాటిని మీరు ఏం పొందుకోలేకపోతున్నారు? పొందుకోలేకపోతున్నారని మాట ఉంది అక్కడ. ఉందా లేదండి ఆ మాట? వ్యభిచారులారి లోక స్నేహము దేవునికి వైరమని మీరు ఎరగరా? మీరు అడుగుతున్నారు మంచిదే, కానీ మీరు అడిగేవన్నీ కూడా ఏ ఉద్దేశంతో అడుగుతున్నారు? ఉద్దేశంతో అడుగుతున్నారు కనుక తండ్రి అయిన దేవుడు మనకు ఆ టీవీలను అనుగ్రహించలేకపోతున్నాడు. ఆ దుర్బుద్ధి లేకుండా అడుగు, దుష్ట మనసు లేకుండా దేవుని ఎదుకు వచ్చి అడుగు. ఇస్తాడా ఇవ్వడండి? చెప్పండి అమ్మ, ఇస్తాడా ఇవ్వడా? ఇస్తాడు. కానీ మనము దుర్దేశ బుద్ధులతో మనం ప్రభుని అడుగుతున్నాం, దురాలోచనతో దేవుణ్ణి అడుగుతున్నాం, దౌష్ట బుద్ధితో దేవుణ్ణి అడుగుతున్నామే. కానీ మంచి మనసుతో నాకు ఇది ఇవ్వయ్యా అది ఇవ్వయ్యా అని అడుగుతున్నామండి? అడుగుతావు బాగుంది. ఎలా అడుగుతావు చెప్పండి? ఎలా అడుగుతావు? ఈ ఇంటి వారికన్నా కానీ
అమ్మా ఎట్టుండాలి ఈ ఇంటి వారికన్నా కానీ రెట్లైసేరివే నాకు కావాలని అడుగుతావు. అంటే ఏంటి? ఒకరిని మించి ఒకరికి వెళ్ళాలని హోదాని బట్టి ప్రార్థన చేస్తున్నవే కానీ ఏమండి ప్రియులారా, వాళ్ళు కలిగింది వారికే నేను వారిని అంతా డౌన్ చేసి నేను అప్పులో ఉండాలనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తున్నవే కానీ మంచి మనసుతో ప్రార్థన చేస్తామండి? మంచి మనసుతో అసలు ప్రార్థనే చేయలేము. కానీ మంచి మనసుతో మనము ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. ప్రియులారా, గ్రామంలో అందరూ మంచి వాళ్ళు ఉంటారా చెప్పండి? ఏమండి? గ్రామాల్లో కానీ దేశాల్లో కానీ రాష్ట్రాల్లో కానీ ఏమండి ఆలోచించండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఉంటారా? ఉంటారండి? ఉండరు. ఎందుకని చెప్పండి? చెప్పాలి, ఏదో అన్నారు, చెప్పాలి ఏంటి? అందరూ ఒకలాగా ఉంటారా? ఉండరు. అలాంటి వేళల్లో వారి కోసం ప్రార్థన చేయడం అవసరమేనా? చాలా అవసరం. దేవునికి స్తోత్రం. గ్రామంలో తాగుబోతులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయడం అవసరమేనా? చాలా అవసరం. తిరుగుబోతులు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయడం అవసరమేనా? చాలా అవసరం. అనేకుల కొరకు ప్రార్థన చేయాలి. ఎందుకని? అందరూ దేవుని ఎదుట మనము నిలబెట్టాలి. నువ్వు మారిందే కాక మారనోళ్ళు ఉన్నారు, వారిని కూడా నీవు దేవుని వైపు తిప్పాలి. ఎవరైతే మన గత వారంలో చెప్పుకున్నాం ప్రియులారా, ఎవరైతే ఏం చెప్పుకున్నాం? ఎవరైతే అనేకులు దేవుని వైపు తిప్పుతారో వారు ఆకాశంలోని జ్యోతులు నిత్యము ప్రకాశిస్తారని దానియేలు 11వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. అవునా ప్రియులారా? ఈ రోజున ఎందుకు ప్రార్థించాలంటే నువ్వు వెలగాలి కనుక. నువ్వు ఎందుకు అందరి కొరకు ప్రార్థించే బాధ్యత భారము నీ మీద పెట్టాడు అంటే నువ్వు వెలిగిందే కాక ఆకాశంలో ఆ నక్షత్రాలు ఏ రీతిగా నిత్యము ప్రకాశిస్తాయో ఆ రీతిగానే నీ కుటుంబం కూడా వెలగాలి. అనేకుల మధ్య, ఆ అన్యుల మధ్య నిత్యం మనము ఎలా వెలగాలి? మండే జ్వాలలాగా మనము వెలగాలి. ఏమో అర్థమవుతుందా? వెలిగించేది ఏంటది? ప్రార్థన. ఈ లోకముల ప్రియులారా, ఒక దీపాన్ని మనం చూస్తే ఆ దీపం దేని బట్టి వెలుగుతుంది? నూనెని బట్టి, దానిలో ఉన్న మైనాన్ని బట్టి వెలుగుతుంది. ఆ నూనెను బట్టి ఒక క్రైస్తవుడు ఏ రీతిగా వెలిగించబడతాడు అంటే ప్రార్థన ద్వారానే వెలిగించబడతారు. ఒక కుటుంబం దేన్ని బట్టి వెలిగించబడిద్దయ్యా అంటే ప్రార్థనను బట్టే వెలిగించబడింది. కానీ ఆ ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. ప్రార్థన అంటే అకసమైపోతుంది ఈనాడు భక్తులకి. అర్థమవుతున్న ప్రియులారా, ప్రార్థన అంటే ఏం అవుతుంది? ఎక్సమైపోతుంది. ఏం చేస్తావాలండి ప్రార్థన? ఏం పోతావాలమ్మ ప్రార్థన? ఈ రోజున ప్రార్థన అనే ఆసక్తి మనుషుల్లో ఉంటే మందిరాలు నిండిపోతాయి. అర్థమవుతుందా ప్రియులారా? ఆసక్తి లేదు కాబట్టి ఎక్కడేసిన గొంగలు అక్కడ అన్నట్టు కుటుంబాలు ఉంటున్నాయి. వారి భక్తి జీవితం కూడా చల్లారి పోతుంది ప్రియులారా. ఎందుకు విషయం చెప్పానంటే ఒక దైవజనుడికి దేవుడు బాధ్యత ఎందుకు పెట్టాడంటే వారి నిమిత్తం ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలకిచ్చి ఏం చేస్తాడు? వారిని ఒకనొక దయమున మారుస్తాడు. మారుడండి. అంతేగా నువ్వు ప్రార్థన చేయలేదు అనుకో, రేపు అడుగుతాడు దేవుడు, అయ్యా పలానా నతనేలు గారు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు కదా, మరి ఆయన వెలిగించబడ్డారు కదా, మరి నీ ద్వారా ఎంతమందిని వెలిగించావు అని అడగడండి. అప్పుడు నువ్వే సమాధానం చెప్పాలి? ఏం సమాధానం చెప్పాలి చెప్పండి? ఏం సమాధానం చెప్తాం? తలదించుకుంటాం. ఏం చెబుతాం? ఏం చెప్పు? వెలిగించలేకపోతున్నాం, మనము వెలగలేకపోతున్నాం. ఏం సమాధానం చెబుతాం? తలదించుకునే వారం అవుతాం. అప్పుడు మనము దేవుని రాజులు అడుగు పెట్టగలుగుతామా? అడుగు పెట్టలేము. కాబట్టి మనము ప్రార్థన చేయాలి. అందుకనే ప్రార్థన చేయటం అన్నది దేవుడు అంటున్నాడు కదా, అది ఆయనకు అనుకూలమైనదట, మంచిది అని కూడా అన్నాడు. దేని కొరకు ప్రార్థించాలని చెప్పా కదా, ఎవరి కొరకు ప్రార్థించాలని చూడండి. అక్కడ 2వ అధ్యాయము 2వ వచనంలో ఉండిద్ది. అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞత స్తుతులను చేయవలెనని హెచ్చరించుచున్నాను. దేవునికి స్తోత్రం. ఈ మాటలు భక్తుడైన మరి అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి సెలవిస్తున్నాడు. ఓ తిమోతి, మన సంఘానికి ఈ రీతిగా వాక్యాన్ని చెప్పు. ఎవరి కొరకు ప్రార్థన చేయాలి అని అంటే మనుషులందరి కొరకు, అన్నిటికంటే అన్నాడు. అన్నిటికంటే మనుషులందరి కొరకు అన్నాడు. ఈ రోజున అలా ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయండి. మన కొరకు, మన స్వార్థాల కొరకు, మన కుటుంబాల క్షేమాల కొరకే ప్రార్థన చేస్తామే తప్ప మనుషులందరి కొరకు చేస్తున్నామండి? చెయ్యాలి. శనివారం రోజు ఉజ్ఞాపన ప్రార్థన అనేది ఎందుకంటే అందరి కొరకు మనము ప్రార్థన చెయ్యాలి.
దేవుని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ప్రేమించే వారి కొరకే ప్రార్థన చేయమనలా, శత్రువుల కొరకు కూడా ప్రార్థన చేయమన్నాడు. మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు అనడు లేదండి? మనల్ని తోలనాడితో అవమానపరిచే వారి కొరకు ప్రార్థించమన్నాడు. ప్రియమైన సహోదరుడా, నీవు దేవుని మందిరం విషయంలో కావచ్చు, దేవుని సన్నిధిలో కావచ్చు, లేక ఆయన సేవ విషయంలో, సేవకుల విషయంలో కావచ్చు, నీవు ఒకవేళ తోలనాడి వాడివైనా సరే, ఆయన నామాన్ని అవమానపరిచిన వాడివైనా సరే, తాగొచ్చి దేవుని నామానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడిన వాడివైనా సరే, తిరిగి వచ్చి నిష్టానుసారంగా తోలనాడి మాట్లాడివైనా సరే, నీ కొరకు దైవజనుడు ఏం చేస్తున్నాడో? ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకు చేస్తున్నాడు చెప్పండి? ఎందుకు చేస్తున్నాడు అంటే నువ్వు మారాలి, దేవుని మనము సంతోష పెట్టాలని. దేవారాత్రులు దైవజనుడు ఏం చేస్తాడు? పగలనక రే అనక మౌనంగా ఉండరట. దేవుడు కావాలి వారిని ఉంచాడు. వారు రే అయిన పగలైనా కూడా మౌనంగా ఉండరు. ఎందుకంటే వారు ప్రార్థన చేస్తారు. నశించిపోయే ఆత్మల కొరకు ప్రార్థన చేస్తాడు. ఇప్పుడు ఆయన నన్ను అవమానపరచలేదా? ఆయన నన్ను అవమానపరిచాడు, నేను ఆయన కొరకు చేసేది అనుకుంటే అది దేవుని ప్రేమను కనిపించినట్లేనండి? కానీ కాదు కదా. నువ్వు ఎంత ప్రార్థన చేసినా కానీ ఇతరులు ప్రేమించే విధానం లేకపోతే అది ఫలితం అయిద్దా? అందుకని దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు అన్నది ముఖ్యమే. కానీ 10 ఆజ్ఞల్లో కూడా కొన్ని చోట్ల ప్రస్తావించబడిన ఒకే ఒక ఆజ్ఞ ఏంటో తెలుసా అండి? ఏ ఆజ్ఞది? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించవలెను అనున్నదే కదా అని కొన్ని చోట్ల రాయబడింది. అంటే ఏంటి? ప్రార్థించే వారందరూ కూడా ప్రేమించాలి. అర్థమవుతుందా? శత్రువులను ప్రేమించాలి, ఇరుగు పొరుగు వారిని ప్రేమించాలి, మనల్ని ఉమ్ము చూసిన వారిని ప్రేమించాలి, మన పిడిగుద్దులు చూసిన వారిని ప్రేమించాలి, మన దుష్పనుల్లో మాట్లాడే వారిని ప్రేమించాలి. ఇదే ప్రార్థన చేసే కార్యం. కానీ ఈరోజు ప్రార్థనలు చేస్తున్నాం కానీ క్రియారూపంలో మాత్రం కనపరచలేకపోతున్నాం. ప్రియులారా, అవునా కదా? ప్రార్థనలు అయితే చేస్తున్నాం, నోటి పెదల ద్వారా ఎన్నెన్నో మాటలు పలుకుతున్నాం, కానీ క్రియా ద్వారా మాత్రమైతే కార్యాన్ని కనపరచలేకపోతున్నాం. కానీ మనము కనుపరచు వారమై ఉండాలి. ఎందుకంటే దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాడు కనుక, ఆ ప్రేమ మనకు చెప్పాడు కనుక. అందుకు ఒక మాట అంటాడు, ముందు మనము ప్రేమించలేదట ఏంటంటమ్మా? ముందు మనము ప్రేమించలేం, మొదటి ఆయనే మనలను ప్రేమించెను. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమను గుర్తిరిగినాక ప్రియులారా, ఇతరులు ప్రేమించే విధానం ఏంటో తెలిసిద్ది. ఆయన ప్రేమ తెలియనంత కాలం మనకి ఇతరులు ప్రేమించే విధానం ఏంటో కూడా తెలీదు. కొందరు ఆ ప్రేమను కనిపిస్తున్నప్పుడు కొందరు అర్థం చేసుకోలేరు. ఉంటారు లేరండి? వాళ్ళు దేవుని ప్రేమను కనిపించినా కూడా కొందరు అర్థం చేసుకోరు, ఇంకా రథమతంగానే ఉంటారు. వారి నిమిత్తం ఏం చేయాలి చెప్పున? 1-2 మార్లు బుద్ధి చెప్పి వదిలేసి దేవునికి అప్పచెప్పాలని కూడా బైబిల్లో ఉన్నాయి ప్రియులారా. ఇప్పుడు త్రావ తప్పుతున్నాడు సంఘంలో, ఒకడు త్రావ తప్పుతున్నాడు అనుకో, వాడిని మీరు అట్టాగే వదిలేయొద్దు. కొరింథీ సంఘంలో జరిగింది విషయం ప్రియులారా. ఒక వ్యక్తి తిరుగుతున్నాడు అన్నట్టు నేను విన్నాను. ఒకడు మన సంఘంలో వ్యభిచారం చేస్తున్నాడు నేను విన్నాను. ఆ పౌలు గారు అంటాడు ఈ మాట అన్నీ కూడా, అటు వాడిని మీరు అట్లాగే వదిలేయొద్దు, వాడిని మీరు బుద్ధి చెప్పండి, వాక్యం ద్వారా గద్దించండి. అయినా వాడు మారలేదనుకో, దేవునికి అప్పచెప్పండి, అతనే చూసుకుంటారు. ఈరోజు సేవకులుగా కొన్ని ఆటంకాలు ఎదురవుతున్నాయి ప్రియులారా. ఈ రోజుల్లో కొన్ని చోట సువార్త ప్రకటిస్తుంటేనే మతోన్మనాదులు ఏకమై ఏం చేస్తున్నారు? సేవకులపై దాడులు చేస్తున్నారు, జరుగుతున్నాయి. కానీ కొందరు సేవకులు ఎలా ఉన్నారు? మౌనంగా ఉంటున్నారు. ఎందుకనంటారు? అని ప్రేమను కొందరు కనుపరుస్తున్నారు. అలాంటి వాళ్ళు ఆ క్రియను కనిపించడం ద్వారా రాళ్ళతో కొట్టిన వాడు ఈరోజు సాక్ష్యాలు చెబుతున్నాడు బైబిల్ పట్టుకొని. బైబిల్ని కాల్చామని చెప్పిన వాళ్ళు ఈరోజు బైబిల్ పట్టుకొని వాక్యాలు చెబుతున్నారు. సేవకులు మేము అనరాని మాట్లాడి నిందల పాలు చేశాన్న వాళ్ళు, నిందల మోసిన వాళ్ళు వచ్చి వాక్యాలు చెబుతున్నారు, గొప్ప గొప్ప పరిచర్యలు చేస్తున్నారు. ఎందుకంటారు అండి? సహించాడు. ఒక వ్యక్తి సహించడం వలన, ఒక వ్యక్తి ఓర్చుకోవడం వలన, ఒక వ్యక్తి తగ్గించుకోవడం వలన ఎన్ని గొప్ప కార్యాలు జరిగినాయి. ఈరోజు జరగదేమో, నిరీక్షించు ప్రియులారా. సోదరుడా, నేను చెప్తున్నా ఒకటి విను శ్రద్ధగా. ఈరోజు నీ ప్రార్థనకు ఫలితఫలం రాలేదని బాధపడవద్దు. నువ్వు చేసిన కన్నీళ్ళ ప్రార్థన ఎవరు ఆలకించలేదే, దేవుడు కూడా ఆలకించలేదని నీవు దిగులు చెందొద్దు మిత్రమా. అర్థమవుతుందా? నీ ప్రార్థనకు నిశ్చయముగా పరిష్కారము ఉన్నది. నువ్వు కాల్చిన కన్నీరు వ్యర్థంగా పోదు. బైబిల్ ఒక చక్కని మాట ఉంది, మీరు కాల్చిన కన్నీరు సైతం కూడా ఆ ఒక బుడ్డిలో దాచబడి ఉంటాయట. దేవుని వద్ద ఒక బుడ్డిలో దాచబడి ఉంటుందంట. అంటే మన కన్నీరు ఎంత విలువైనదో మీరు గమనించండి. అర్థమవుతుందా ప్రియులారా? కాబట్టి ఆ ప్రార్థన మనము చేయాలి. ప్రార్థనలో చాలా రకాలు ఉన్నవి. ప్రార్థన ఎందుకు చేయాలన్నాం?
ఎవరి కొరకు చేయాలన్నాం, అసలు చేస్తే ఏంటన్న విషయాలు చెప్పుకుంటూ పోతే చాలా సమయమైంది. కానీ మనము ఈరోజు చెప్పుకునేది ఏంటంటే ప్రార్థన ఎవరి కొరకు చేయాలంటే, ఒకటి మనుషులందరి కొరకు చేయాలి. ఏం చేయాలంట? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి. విజ్ఞాపన ప్రార్థన రోజున మనము అందరి కొరకు ఆయన చిత్తములో పెట్టి ప్రార్థన చేయాలి. రెండవది ఏంటట? రాజుల కొరకు ప్రార్థించాలి. ఎందుకు రాజుల కొరకు ప్రార్థించాలి అని అంటే, రాజులు రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు కొన్ని దుర్బుద్ధులు కలిగి కూడా రాజ్యాన్ని పరిపాలన విషయంలో అక్రమంగా అన్యాయంగా పరిపాలించే రాజులు కూడా ఉన్నారు. వారిని మార్చమని మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అవునా? మన దేశ నాయకులు ఎవరైతే దేవుని క్రియలకు వ్యతిరేకంగా నడుస్తున్నారో వారి కొరకు మనం ఎంతైనా ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు, పట్టుకునే రోజులు పట్టుకుంటాడు. అవునా కదా? మోసే ప్రయత్నం చేశాడు ప్రార్థన ద్వారా. ఎవరిని మార్చాలని చెప్పండి? ఎవరిని మార్చాలని? ఫరోను మార్చాలని. కానీ ఎంత ప్రార్థన చేసినా కొన్ని సందర్భాల్లో అతని హృదయము కఠినపరచబడేను, అతని హృదయము దేవుని సన్నిధికి దేవుని ప్రజలు పోనీయ నలవకుండా ఉండేను అనేసి మాటలు కూడా ఆడ ఉన్నవి. ఎందుకని అంటే భక్తులు ప్రార్థన చేశారు కానీ వెంటనే కార్యాలు ఎవరు చూడాల. ఈనాడంటూ కొన్ని సార్లు చూస్తే పిల్లారా, తూ అంటేనో తా అంటేనో అన్ని జరుగుతున్నాయో చెబుతున్నారు. మరి అంత బాగా నెరిసిన భక్తులు సైతం ఎంత ప్రార్థన చేస్తేనో, ఏవండి, ఎంత కన్నీరు గార్చి ప్రార్థన చేస్తేనో కొన్ని గ్యాప్ వచ్చి జరిగినాయి తప్ప వెంటనే జరిగినాయండి. ఫరో ఊరికనే మారిపోయాడండి. మోసే దెబ్బకి మారలేదే. ఎంత ప్రయాసపడ్డాడు, ఎన్ని సంవత్సరాలు వేదన అనుభవించాడు, ఎంత కష్టసిద్ధమైన సేవ చేశాడండి. ఈ రోజులు గమనించండి, వాక్యాన్ని వింటున్న ప్రియులారా. ఏదో 4 మాటలు చెప్పేసాం, తూతూ మంత్రం అనేసేమన్నా అట్లా కాదు మనం చూడాల్సింది. వాక్యం ఎలా ఉంది? ప్రార్థన వరకు కార్యాలు జరుగుతున్న మాట నిజమే, సూచక్రియలు జరుగుతున్న మాట నిజమే. అవి ఎలా జరుగుతున్నవి, ఏ రీతిగా జరుగుతున్నవి అనేసి క్రైస్తవము ఒక్కసారి ఆలోచన చేయాలని కూడా నేను దేవుని పక్షాన్ని మిమ్మల్ని వేడుకొంచున్నాను ప్రియులారా. ఎందుకంటే ఈనాడు దుర్బుద్ధులు, దురాలోచనలు కలిగిన వారు, లేదా ఆయన నామమున ఆబద్ధ ప్రవక్తలు కూడా వస్తారని, తోడుల రూపం ధరించుకొని వస్తారని కూడా ఉన్నవి ఇప్పుడు కూడా జరుగుతున్నవి. కనుక మీరు ఏ స్థలాలకు వెళ్ళేవారైనా కూడా జర జాగ్రత్త కూడా కూడా మీకు మనవి చేస్తున్నాయి. ఎందుకంటే ప్రియులారా, మన ఆత్మను దెబ్బతీసే విధంగా కొన్ని బాధలు ఉన్నాయండి. మన ఆత్మను దెబ్బతీసే కొన్ని బాధలు కూడా విపరీతంగా తయారైనాయి. కనుక మరి మనం ఏ ప్రార్థనలో పాల్గొంటున్నాం, ఏ రీతిగా చేస్తున్నామని కొంచెం జాగ్రత్త. అందుకని విశేష జాగ్రత్త కలిగిన వారు ఉండాలని కూడా భక్తులైన పౌలు కొన్ని చోట్ల మరి హెచ్చరిక చేసినట్లు కూడా మనం వింటున్నాం. కనుక జాగ్రత్తగా ఉండాలి, ప్రార్థనలు చేయాలి. ఎలా చేయాలి, ఎక్కడ ఉండి చేయాలి అని అంటే, ఆయా స్థలాల్లో చేసిన వారు ప్రార్థన ఉన్నారు, కూర్చొని ప్రార్థించిన వారు ఉన్నారు, నిలబడి చేసిన వారు ప్రార్థన చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రియులారా, అవన్నీ కూడా చెప్పాలంటే రేఫరెన్స్లో చాలా టైం అయిపోద్ది. కనుక క్లుప్తంగా కొన్ని మాటలు మీతో చెప్తున్నాను. కనుక ఒకటి, మీరు ఎవరి కొరకు ప్రార్థించాలంటే విజ్ఞాపన దినమున మనుషులందరి కొరకు ప్రార్థించు. మనుషులందరి కొరకు అంటే కొందరు ఏంటంటే కులం వివక్షణ చూపిస్తుంటారు. మా వాళ్ళ కొరకే ప్రార్థన చేయాలి, మా కులపోల కొరకే ప్రార్థన చేయాలి, మా మతం వాళ్ళ కొరకే, మా మత పెద్దల కొరకే ప్రార్థన చేయాలనుకుంటారు కొందరు. వారితో చెబుతున్న ఈ మాట సూటుగా బైబిల్లో ఉన్న మాట ఏంటి చెప్పండి? మనుషులందరి కొరకు అంది. మనుషులందరి కొరకు అంటే అనేక జాతికి చెందిన వారు ఉంటారు కదా, అనేక మతాల వారికి చెందిన వారు ఉంటారు కదా, అనేక కులానికి చెందిన వారు ఉంటారు కదా. అలాంటప్పుడు నీవు మా కులం వారి కొరకే ప్రార్థన చేయాలి, మా మతం వారి కొరకే ప్రార్థన చేయాలంటే అది తప్ప కదా? చాలా తప్పు. అందుకని దేవుడు అంటున్నాడు, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. ఎవరైనా నన్ను ప్రార్థన చేయవచ్చు, ఎవరైనా ఎద్దుకు రావచ్చు, ఎవరి యొద్ద అయినా నేను నివాసము చేస్తా. ఎవరైతే నా స్వరం వింటాడో వాడు ఎలాంటి వాడైనా సరే వానిలోనికి నేను వచ్చేస్తాను, వానిలోని నేను ప్రవేశిస్తానని ప్రభు చెప్పిన మాటలు మీరు గమనించండి. అయ్యా, అర్థమవుతుంది? చెప్పేవి అర్థమవుతుందా? మా సంతోషం గారు ఏం అర్థమవుతుంది? మనం ప్రార్థన చేయాలని బైబిల్ చెప్తుందా లేదా నా మాటలా? బైబిల్ చదవడం అంటే ఎవరు చెప్పినట్లు? దేవుడే. చెప్పండి, దేవుడు ఏమై ఉన్నాడు? ఆది యందు వాక్యమున్న వాక్యమే దేవుడే. ఇప్పుడు దేవుడు చెప్తున్న మాటలు ఇవన్నీ. ప్రార్థన చేయాలి, మనం సంఘం కొరకు ప్రార్థన చేయాలి, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేయాలి, నూతన ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, నశించిపోతున్న ఆత్మల కొరకు ప్రార్థన చేయాలి, త్రాగుబోతుల కొరకు, తిరుగుబోతుల కొరకు, జోదగాల కొరకు, వ్యసన పనుల కొరకు సంఘమంతా ఒక దైవజనులతో కలిసి అందరూ కూడా ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన దేవుడు వింటాడు. ఈరోజు మారిపోయినా రేపు మారుతారు. ఎలా చెప్పగలుగుతారంటే ఆ మాట
యేసు నామమున ప్రతి నాలుక ఒప్పును, ప్రతి మోకాళ్ళు వంగును. ఎందుకంటే ఆయన నామము శక్తి కలిగిన నామము. ఏ నామం అది? శక్తి గల నామానికి భద్రముడు కదా. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. నమ్మితే చాలు నీవు పొందుకుంటావు, నమ్మితే చాలు నీవు పొందుకుంటావు రక్షణే. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హల్లెలూయా. మన నామము యేసయ్య నామం. ఆయన నామములో ఏముంది? శక్తి ఉంది. దయ్యాలు సైతం ఏం చేస్తాయట? గడగడ వణిగిపోతాయి. వంగని మోకాళ్ళన్నీ వంగనన్నాడు. వంగని మోకాలన్నీ యేసయ్య ఎదుట వంగిపోవును, మన యేసయ్య ఎదుట వంగిపోవును. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రావి కోటి తేజుడు రమ్యమైన దేవుడు రారాజుగా వచ్చుచున్నాడు. యేసు రారాజుగా వచ్చుచున్నాడు. హల్లెలూయా. వంగని మోకాలన్నీ కూడా వంగుతాయి. నేను వంగలేనండి, నా వల్ల కాదన్నాం అనుకో, కుదరదు. ఆ టయానికి నువ్వు ఆశ ఉంటే, ఇప్పుడు శృంగారమైన దేవాలయం వద్ద నా కుంటివాడు ఉన్నాడు, పుట్టినది మొదలుకొని. వాడికి ఏముంటుంది ఆశ? నేను వాళ్ళలాగా నడవాలని ఉండిద్దా లేదా? మనుషులందరూ నడుతున్నారు కదా, నేను కూడా నడవాలని అంగవైకల్యం కలిగిన ప్రతి ఒక్కరికి ఉండిద్ది. అర్థమవుతుందా? ఏ పరిస్థితులు ఉన్నారో ఆ సిచ్యువేషన్ బట్టి కళ్ళు లేనోడు కళ్ళుంటే బాగుండు కదా అనుకుంటాడు, వినికి లేనోడు నాకు వినుకుడు ఉంటే బాగుండు కదా అనుకుంటాడు, నాకు చేతులు లేవనుకో చేతులు ఏమనుకుంటాడు, చేతులుంటే బాగుండు కదా అనుకుంటాడు. అవునా కదా ప్రియులారా? అలా ఆశలు ప్రతి ఒక్కరికి ఉంటాయి కోరికలు, అలా చేసుకోవాలి, ఎలా ఉండాలని. కానీ అతనికి ఆశ ఉంది, కానీ ఎవరి వల్ల కాలేదు. కానీ ఒక్క నామంలోని కలిగింది ఆయనకు స్వస్థత. దేవునికి స్తోత్రం. అదే అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, అన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. యేసు నామము జయం జయము, సాతాను శక్తి లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా 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 ఆమేన్ హల్లెలూయా. ఆ కుంటివాడికి స్వస్థత ఇచ్చిన నామం ఏ నామము? యేసుని నామము. ఆ నామము శక్తి గల నామము. అందుకని ప్రార్థన చేసేది కూడా ఆయన నామములను మనం ప్రార్థన చేస్తే మూర్ఖుడు మారతాడు, మొదటి అందరూ కూడా మారతాడు. ప్రార్థన చేయడమే మన వంతు, కార్యమే ఆయన వంతు. కాదా ప్రియులారా? ప్రార్థన చేస్తున్న వాళ్ళందరూ కూడా కార్యం చేస్తారని చెప్పను. అర్థమవుతుందా? దైవజనుడు కూడా ఒక మాట చెబుతున్నా, దైవజనులకైనా ఎవరికైనా కూడా ఒక మాట చెబుతున్నా, ప్రార్థన చేయడమే దైవజనులు వంతే కానీ కార్యాలు ఏ దైవజనుడు చేయటానికి అవకాశం లేదు. ఎందుకంటే దేవుడు అతను ఒక అధికారిగా నియమించుకున్నాడు. అర్థమవుతుంది? తన పక్షాన ఏమండి మధ్యవర్తిగా నియమించుకున్నాడు కనుక అతడు దేవుని వాక్యాన్ని చేయడమే తప్ప అతడే కార్యాలు చేస్తున్నది అసంభవం, అది జరగని పని. చాలా మంది మేము చేస్తాం, మా వల్ల అయితే మా యొక్క తండ్రి అంటారు. ఇది ఎవరి వల్ల కాదండి, ఆయన మనతో లేకపోతే చేయలేం. ఎక్కడ దాకా వాక్యాన్ని చూస్తే యేసు ప్రభు తండ్రి నా ఎన్నున్నాడు కనుక నేను ఇవన్నీ చేయగలిగాను అన్నాడు తప్ప ఆయన లేకుండా నేను చేశాను అన్నాడండి. అంటే ఏ సేవకులు కూడా ఆ మాట అనడానికి వీలేదని కొన్ని సేవకులకు కూడా చెప్పగలుగుతున్న ప్రియులారా. కనుక ఈ యొక్క రాత్రికాల సమయం మీరు కూడా గమనించండి. ఆయన ఉంటేనే మనం ఏ కార్యాలైనా చేయగలుగుతాం, ఆయన ఉంటేనే మనం సూచక్రియలైనా చూడగలుగుతాం అన్న విషయాన్ని మీరు గుర్తుంచుకొని ప్రార్థన చేయడం మాత్రం మరవద్దు ప్రియులారా. ప్రార్థన చేయడం మాత్రము మరవద్దు. ప్రార్థన మరిచామంటే ప్రభు కూడా మనల్ని మర్చిపోయినట్లే. దయచేసి మనం మర్చిపోయేవారుగా ఉండకూడదు. గమనించండి, ఒకటి మనుషులందరి కొరకు ప్రార్థించాలి, రెండవది రాజుల కొరకు ప్రార్థించాలి. ఎందుకు రాజుల కొరకు ప్రార్థించాలంటే మరి లేఖనాల్లో కూడా కొందరు అడ్డదిడ్డంగా అన్య దేవతలు మొక్కుతుంటే వారి కొరకు ప్రార్థన చేస్తున్న భక్తులు లేరండి. అయ్యా వారిని మార్చేయ, అయ్యా రాజులు మార్చేయంటే దేవుడు మరి రాజు శాస్త్రాలను మార్చలేదా? ఏమండి
అమలుపరిచిన రాజు శాసనాన్ని ఎస్తేరు కాలంలో మార్చలేదా దేవుడు? మార్చడు. ఎందుకంటే అది ప్రమాదకరమైన ఆలోచనలు, కుట్రతో కూడిన ఆలోచనలు కనుక యూదులందరూ నశించాలి, ఎవరు ఉండకూడదని మరి అని చెప్పి మాటలు నమ్మి రాజు శాసనం చేశాడు. ఆ మాటను కూడా మార్చే అవకాశం ప్రార్థన ఏం చేసింది? ఉపవాస ప్రార్థన. ఎస్తేరు కూడా ఉపవాసంతో ప్రార్థన చేయడం వలన ఆ శాసనాలు కూడా మార్చింది. ఏమండి, ప్రార్థన ద్వారా పొందే అంత కార్యాలు దేవుని ద్వారా కూడా పొందలేమండి. ఒకటి చెప్పనా, వాక్యం చెప్పేవాడు కనపడతాడు, ప్రసంగికుడు వాక్యం చెబుతుంటే కానొస్తాడు, కానీ ప్రార్థన చేసే వ్యక్తి మాత్రం కానరాడు. కానీ ఆ వ్యక్తి ఎవరు కానొస్తాడు? దేవునికే కానొస్తాడు. ఇప్పుడు ప్రార్థించడం ప్రాముఖ్యం, వాక్యము కన్నా ఏది ప్రాముఖ్యం? ముందు ప్రార్థనతోనే ప్రారంభమైంది. ఆదిలో ఆరంభములో ప్రార్థననే విధం ఎప్పుడు ఏర్పడిందంటే ఎనోషు ద్వారానే ప్రార్థన ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం. ఎనోషు దినములలోనే ప్రార్థన ప్రారంభించబడిన తర్వాత ప్రార్థన ద్వారా వాక్యము అవసరం. ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి సరిదిద్దుకోవాలన్నా ప్రార్థనే, ప్రార్థన ద్వారా వాక్యం తెలియాలన్నా కూడా ప్రార్థనే. ప్రార్థన లేదే ఏది జరగదు. ప్రతి దానికి ప్రార్థన ఉండాలి. వాక్యం అవసరం లేదని చెప్పను, వాక్యం ఎంతైనా అవసరం, కానీ వాటికన్నా ముఖ్యము ప్రార్థన. ప్రార్థన వాక్యము రెండు ఒకటే. అర్థమవుతుందా? పదాలు వేరైనా కానీ అది లేని ఇది లేదు, ఇది లేని అది పని చేయదు. కనుక ప్రార్థన మనము చేయాలి. ఎవరి కొరకు చేయాలనుకుంటున్నాం? రాజుల కొరకు. ఎందుకు చేయాలంటే మన అధికారులు ఎవరైనా దుష్టగా ప్రవర్తన చేస్తున్నారు అనుకో, అన్యాయమైన పరిపాలన చేస్తున్నారు, ప్రభువా ఆ రాజు ఇలా చేస్తున్నాడయ్యా అని ఏ రీతిగా బతులు ప్రార్థన చేస్తే దేవుడు సౌలు కొట్టేసి దావీదు నిలబెట్టాడు. ఏమంటే దావీదు ఎందుకు నిలబెట్టాడంటే సౌలు పరిపాలన బాలా, అందుకని దేవుడు సౌలుని తీసేసాడు. ప్రార్థన చేయాలి. ఇక మూడోది ఆచరణల ద్వారా, కృతజ్ఞతాస్తుతుల ద్వారా దేవునికి మనము ప్రార్థన చేయాలి. ఇప్పుడు 3వ వచనంలోకి వస్తే, ఇది మంచిది, మన రక్షకుడున్న దేవుని దృష్టికి అనుకూలమై ఉన్నది. దేవునికి స్తోత్రం. ప్రార్థన చేయడం అది దేవుని దృష్టికే మంచిది. రెండవది అనుకూలమైనది. మార్పు చెందిన వారి కొరకే ప్రార్థన చేయడం కాదు, మారిన వారి కొరకు, ఇక దేవుడు అంటే ఎరగని వారి కొరకు, ఇంకా అయుక్తి ఆచరణలు పాటించే వారి కొరకు ప్రతి క్రైస్తవుడు కూడా ఏం చేయాలి? నిత్యము ప్రార్థన చేయాలి. అప్పుడు మనం ప్రార్థించేవారు అవుతాం. సుమా గమనించండి. ప్రార్థన చేద్దామా? అందరి కొరకు ప్రార్థన చేసే బాధ్యత ఉందా లేదా? ఉంది. కనుక ఆయన చిత్తములోని మనం ప్రార్థన చేస్తే ప్రభుకు అప్పచెబుతున్నాం, ప్రభువే చూసుకుంటాడు. అర్థమవుతుందా? నువ్వు మారని చెప్పవసరంలా, నువ్వు కూర్చో అని చెప్పవసరంలా. చెబితే నీకే 4 మాటలు అంటున్నారు, నువ్వు దాన్ని దాలుకోలేక ఉన్న విశ్వాసాన్ని కోల్పోతున్నావు. అలాంటప్పుడు నువ్వు చెప్పవసరంలా, ప్రార్థన చేయి. అయ్యా ఆయన మార్చయ్యా, ఆ బిడ్డను మార్చని అడుగు, భర్తను మార్చని అడుగు, భార్యను మార్చని అడుగు. దేవుడే సమయం వచ్చినప్పుడు ప్రతిదానికి ఏం కలదన్నాడు? సమయము కలదు. ఆ సమయం వచ్చినప్పుడు అందరూ పట్టబడతారు. దేవునికి స్తోత్రం. కనుక ఆ సమయం వచ్చిందాక మనం నిరీక్షణతో ఎదురు చూసేవారుగా ఉండాలి. ఈ రోజు నుంచి మన గ్రామం కొరకు, గ్రామం నశించిపోయే వారి కొరకు, ఏమంటే దేశంలో నశించిపోయే ప్రజల కొరకు, ఇంకా దేవుడు అంటే ఎరగని వారందరి కొరకు మనమందరము కూడా విజ్ఞాపన ప్రార్థన అనుభవం ద్వారా మనమందరం కూడా ప్రార్థన చేయుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ఈ కొన్ని క్లుప్తమైన మాటలు దేవుడు వెనుకల్లో దీవించి మిమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించును గాక. దేవుని చిత్తమైతే ఎందుకు ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయడం అవసరమని ఈ యొక్క విషయాలు కూడా దేవుని చిత్తం మరొక శనివారంలో మనం గమనిద్దాం. ఈరోజు మాత్రం ఎవరి కొరకు ప్రార్థన చేయాలంటే ప్రభువు మనుషులందరి కొరకు, రాజుల కొరకు, మరి యొక్క అధికారుల కొరకు, నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నాడు. కనుక మనకు దేశాన్ని కొరకు, దేశ సమృద్ధి కొరకు, కొన్ని చోట్ల అన్యాయమైన అక్రమాలు జరుగుతున్నాయి, కొన్ని చోట్ల దైవజనులు దూషించబడుతున్నారు, కొంత నిజంగా చేసే సేవకులు కొన్ని కొట్లబడుతున్నారు, తిట్టబడుతున్నారు, నిందల పాలవుతున్నారు, కొన్ని సంఘాలు చీల్చేయడం జరుగుతున్నాయి. కనుక అలాంటి సేవకుల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన సంఘం అంతా ప్రార్థన చేయాలి. దేవుడు మరి మనల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి, మన గ్రామాన్ని ప్రేమించి ఈ యొక్క చక్కని మాటలు చెప్పాడు. కనుక అందరూ కూడా నాతో పాటు ఏకీభవించి 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. విజ్ఞాపన కలిసి ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా. గొప్ప దేవా నీకు స్తుతులు, 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 స్తుతులు నాయనా. అయ్యా ప్రార్థన ఎవరి కొరకు చేయాలంటే నాయనా, ఇదిగో రాజుల కొరకు చేయమన్నావు అయ్యా, అయ్యా అధికారుల కొరకు చేయమన్నావు నాయనా, అయ్యా నాయకుల కొరకు ప్రార్థన చేయమన్నావు అయ్యా, మార్పు లేని వారి కొరకు, మారిన వారి కొరకు, బాప్తిసం పొందిన వారి కొరకు, ఓ దురాలోచన చేత, దుష్ట ఆలోచన చేత అయ్యా నశించిపోతున్న వారి కొరకు ప్రార్థన చేయమన్నావయ్యా. దేవా ప్రార్థన మనసివయ్యా,
ప్రార్థన చేసే విధానాన్ని కలగ చేయమని అడుగుతున్నానయ్యా. ఓ దైవమా, అయ్యా ప్రార్థన చేయలేకపోతున్నామయ్యా. మేమే చేసుకోవట్లేదు కానీ ఇంకొకరి కోసం చేయాలని కూడా ఆలోచించేది కూడా లేదయ్యా. అటు దుర్బుద్ధి నుంచి, దుష్ట ఆలోచన నుంచి మీ నామములో విడిపించిందయ్యా. ఈ సమయాన విజ్ఞాపన ప్రార్థన రోజున చేస్తున్నాం ప్రభా. ఈ చిత్తంలో గ్రామస్తులు జ్ఞాపకం చేసుకున్నాయా. గ్రామములో ఎందరైతే ఇంకా నెరగని వారుగా ఉన్నారు, ఎందరైతే మార్పు పొందని వారుగా ఉన్నారు, ఎందరైతే రక్షణ పొందని వారుగా ఉన్నారు, ఎందరైతే దైవజనులు దూషించేవారుగా అవమానపరిచేవారుగా ఉన్నారో అట్టి వారిని పట్టుకోండి అయ్యా. అట్టి వారిని నడిపించయ్యా. ఈనాడు మందిరాలు కట్టబడుతున్నాయి కానీ మందిరాల జనాలు ఉండలేదంటే మనుషులు ఏ రీతిగా ఉన్నారో అర్థమవుతుంది ప్రభా. ప్రభా, అనేకులను మార్పు లేని వారిని, అనేకులని నీ యొక్కకు నడిపించయ్యా. నీ సన్నిధికి నడిపించండి నాయన. ఒక సేవకుడిగా అడుగుతున్నాం ప్రభా. అనేకులు మీరు ఆకర్షించండి అయ్యా. ఎందుకంటే దైవజనుడికి నీ చెప్పిన బాధ్యత అదయ్యా. అనేకులు సరిదిద్ది నీ రాజ్యంలో చేర్చడానికి దైవజనుడు అన్నావు కనుక అయ్యా ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేస్తున్నానయ్యా. ఈ లైవ్ ద్వారా ఉంటున్న బిడ్డలతో కూడా ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఏ బిడ్డలతో లైవ్ ద్వారా నీ మాటలు వీక్షించున్నారో అట్టి బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఈ మైక్ యంత్రం ద్వారా ఆయా స్థలాల్లోకి వచ్చి నీ మాటలు విన్నారో వాళ్ళ జీవితంలో కూడా గొప్ప కార్యాలు జరిగించండి. ఈ సంఘాన్ని అభివృద్ధి పరచండి, సంఘమును విశాలపరచండి. సంఘానికి వచ్చే బిడ్డల భర్తలను మీరు జ్ఞాపకం చేసుకోండి, సంఘానికి వచ్చే బిడ్డల యొక్క భార్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి, బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే ఇంకా ఇళ్లలోనే ఆయా స్థలంలో కూర్చొని మొహమాటాలకు పోయి ఏదో అనుకుంటారనుకుంటే వారిని కూడా చేతులకు అప్పచెబుతున్నానయ్యా. ప్రార్థన అన్నది ఒక కులానికో, ఒక మతానికో, ఒక వర్గానికో కాదయ్యా, మనుషులందరి కొరకన్నాం. మా సంఘం మీ సంఘం అనే కదా, ప్రార్థన ఎక్కడ జరుగుతుందో ఆ స్థలానికి మృదువులన్నట్టు మేము చూడగలిగాము నాయన. ఈ రోజున తేడాలు వ్యత్యాసాలు చూస్తున్నారు కానయ్యా, ప్రార్థన క్రియలు చూస్తలేదయ్యా. అయ్యా ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నాయన, నిన్ను మనసుతో ప్రార్థన చేస్తున్నామయ్యా. సంఘం అంతా మేము అందరము కలిసి నీ నామను బట్టే ప్రార్థన చేస్తున్నామయ్యా. ఇంటి పక్కన ఉన్నవారు, ఇంటి ఎదురున్నవారు, అయ్యా నా తండ్రి వీధుల్లో ఉన్నవారు, బజార్ల మీద ఉన్నవారు మీరు జ్ఞాపకం చేసుకోయ్యా. నడిపించండి, వారి సన్నిధికి నడిపించండి నాయన. నీ చేతులకు అప్పచెబుతున్నాను ప్రభు. ఇదిగో ప్రభు, సమయం చేసిన ప్రార్థన ఆలకించండి. ఎవరి కొరకు ప్రార్థించాలంటే కొన్ని మాటలు చెప్పు. వారందరి కొరకు మేమందరము కూడా మా దినచర్యలో ప్రార్థించే కృపను మా అందరికి దయచేయండి నాయన. నిన్న మాటలు వ్యక్తంగా పోకుండా ప్రతి ఒక్క బిడ్డల హృదయాలు నీరు కట్టి ఫలింతర్లు కృప చూపమని యేసుక్రీస్తు నామమున పేరిట అడిగి వేడుకొంచున్నాము మా తండ్రి, ఆమేన్. అందరికి వందనాలమ్మా, అందరికి వందనాలయ్యా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో దేనికోసం ప్రార్థన చేయాలి? మా దేని కొరకు? మనుషులందరి కొరకు. ముందు మనం ఇంట కలిసి రెస్కెక్కాలి, అంతేనా? ఇంట కూడా ఉండాలి ప్రార్థన. ఏమండి, ఇంట కూడా ప్రార్థన ఉంటే బయట చేయలేదు, అవునా? ఆలోచించండి. ఎందుకంటే ప్రేమనంద బిడ్డలారా, అందరి కొరకు ప్రార్థన చేయాలి, సంఘం కొరకు ప్రార్థన చేయాలి, గ్రామం కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేస్తే దాని అంత ఆశీర్వాదం రెండోది లేదండి. దేవునికి స్తోత్రం. మరి రాత్రికాల సమయంలో మంచి వర్తమానం మనం విన్నాం కనుక మరి సమయంలో ప్రార్థన చేసుకుందాం. చిన్న విజ్ఞాపన చేసి తర్వాత ఆశీర్వాదం ప్రార్థన చేసుకుందాం.